సో ఏజెంట్ థియేటర్‌లో రిలీజ్ అయిన 3 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. చూడకుండా బతికిపోయిన చాలా మందిలో నేను ఒక్కడిని అనుకున్నా. సో ఓటీటీలో వచ్చేసింది. నిజంగానే అంత దారుణంగా ఉందారా బాబు అని చూద్దామని చెప్పేసి సోనీ లివ్ ఆన్ చేసి పెట్టి చూశానన్నట్టు. చెబుతున్నా కదా, దిస్ ఈజ్ మై ప్యూర్ దులా. నాదే తప్పు. నాకే ఏమనిపించిందో నిన్న నైట్ అంతా మైండ్‌లో పురుగు తిరిగింది. చూడాలని చెప్పేసి. ఇప్పుడు నా మైండే లేదు. టోటల్ బ్లాస్ట్ అనుకోవాలా ఏమో. వైల్డ్ అటాక్ అనే ఫీలింగ్ ఉందన్నమాట. వాట్ వాస్ ద థాట్ ప్రాసెస్ ఆఫ్ దిస్ ఫిల్మ్ నాకు అర్థం కావట్లేదు. ఒక స్పై ఫిల్మ్ తీద్దాం అనుకుంటున్నారా? ఆర్ ఎల్స్ ఒక యాక్షన్ థ్రిల్లర్ ఇద్దాం అనుకున్నారా? లేకపోతే ఇవన్నీ కలిపి బడ్జెట్ లేదు కాబట్టి ప్రీవియస్ లో జరిగిన సినిమాలు అన్ని సీన్స్ అన్ని కాపీ కొట్టేసి కలర్ గ్రేడింగ్ మార్చేసి పెడదాం అనుకున్నారా? నాకు ఇంకా అర్థం కావట్లేదు అన్నట్టు. రంగం సీన్ ఒకటి కనబడ్డది, చాలా స్టాక్ ఫుటేజ్ కనబడ్డది. వీటన్నిటి మధ్యలో మమ్ముట్టి గారు లాంటి యాక్టర్, మమ్ముట్టి గారు లాంటి స్టార్ ఇలాంటి సినిమాకి ఎలా ఒప్పుకున్నారో నాకు ఇంకా అర్థం కావట్లేదు. మేబీ బికాస్ ఆఫ్ నాగార్జున గారు అఖిల్ సినిమా కాబట్టి ప్లీజ్ చేయండి అంటే చేశారేమో తెలియదు కానీ ఏంట్రా ఈ సినిమా నీకు చెప్పాలని కూడా అర్థం కావట్లేదు. లైక్ వాట్ దేవర్ ట్రూలీ ఇన్స్పైర్డ్ బై కేజీఎఫ్ అది తెలుస్తుంది. లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కలరింగ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ దీంట్లో ఇంకా వైల్డ్ పెడదాము, హీరోయిన్ ఇంకా చాలా ఎక్సెంట్రిక్ గా చూపిద్దాం అని చెప్పేసి ఏదేదో చేసిర్రు. సినిమా కుక్కరాడు రోత ర్యాంపేజ్ మామూలుగా లేదన్నట్టు. ఆపేండ్రా బాబు నా వలైతే లేదురా బాబు అనుకున్నప్పుడు అప్పుడు అఖిల్ వచ్చిండు. అర్థమవుతుందా? అఖిల్ రాకముందే ఇంత రోతుంటే అఖిల్ వచ్చిన తర్వాత అమ్మ బాబోయ్ ఆ పర్ఫార్మెన్స్ ఏంది, ఆ అరవడం ఏంది, ఆ ఊగడం ఏంది. ప్రీ ఇంటర్వెల్ కూడా ఉంటుంది భయ్య. అంటే లైక్ సిచ్యువేషన్ ఒకటి జరుగుతూ ఉంటది. హీరో ఏం చేస్తాడు, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని డాన్స్ చేస్తా అందరిని మనుషుల్ని చంపేస్తా ఉంటాడు అన్నట్టు. ఓకే, అదొకటి పెట్టినావు కరెక్టే. కనీసం ఆ ఇయర్ ఫోన్స్ లో పెట్టుకున్న మ్యూజిక్ ను ప్లే చేసినా గానీ హీరో ఆ మ్యూజిక్ కి డాన్స్ చేసినట్టు అనిపిస్తుంది కదా. వెనక ఏదో పెద్ద ఎపిక్ ఆర్కెస్ట్రా పెట్టి హీరో చేసే డాన్స్ కి మ్యూజిక్ కి సంబంధం లేకుండా ఎందుకు పెట్టా నాకు అర్థం కావట్లేదు. డెడ్పూల్ అండ్ వోల్వరిన్ మొన్న వచ్చింది, బట్ స్టిల్ చాలా రెఫరెన్స్లు ఉన్నాయి కదా. ఆల్రెడీ చాలా సినిమాలకి నుంచి లేపేసిర్రు. అలాంటి దీన్ని కూడా ట్రై చేసే ఫీలింగ్ వచ్చింది. 30 minutes ఇన్ ద సినిమా నేను ఎవరిని, ఈ నేల్ ఏంటి, ఈ ప్లానెట్ పేరు ఏంటి, అసలు ఇది ఎందుకు చూస్తున్నా, అసలు ఎందుకు పుట్టినా, మనిషి పర్పస్ ఏంటి లైఫ్ లో, అసలు ఇట్లాంటి సినిమాలు చూసిన తర్వాత బతికి ఏం చేయాలి అనే ఫీలింగ్ క్రియేట్ చేస్తున్నాను. అంత బాగుంది సినిమా. కాబట్టి ఖచ్చితంగా చూడండి. 3 ఏళ్ల తర్వాత ఇంత మంచి సినిమా రావడం చాలా చాలా కష్టం అన్నట్టు. సో ఏంటి సడన్ గా పొగుడుతున్న సినిమాని మైండ్ దొబ్బింది నాకు కూడా. వైల్డ్ చాలా అన్నట్టుగా వైల్డ్ థాట్స్ వస్తున్నాయి ఈ సినిమా చూసిన తర్వాత. వల్ల కాదు బాబు. ప్యూర్లీ మైదుల నా పిచ్చి ఏదో ఎందబ్బా చెప్దామని చెప్పేసి దీని గురించి మాట్లాడాలంటే చాలా మాట్లాడొచ్చు. అంత దారుణంగా ఉందన్నమాట సినిమా. ఇప్పుడేం మాట్లాడాను, నా వల్ల కావట్లేదు. సో విలన్ గాడు ఉంటాడు, ఐమ్ ద బెస్ట్ మన పేరు ఐమ్ ద బెస్ట్ అని పెట్టుకోరా బాబు. నిజంగా నువ్వేరా బాబు బెస్ట్, సావ దొబ్బుతున్నావు. ఈగో క్లాస్ అనుకోవాలా, పిచ్ అని అలా నిజంగా చెప్తున్నా. ఒక సైకడెలిక్ ట్రిప్ వేసుకొని రాస్తా కూర్చొని క్యారెక్టర్స్ వాళ్ళకు కూడా ఏదో సంథింగ్ ఏదో క్రాక్ ఇచ్చినట్టున్నారు. వాళ్ళు అలానే బిహేవ్ చేస్తూ ఉంటారు, అలానే యాక్ట్ చేస్తూ ఉంటారు. సినిమాలు అలానే జరుగుతూ ఉంటది. మమ్ముట్టి గారు కొంచెం సెన్సిబుల్ ఉన్నారు అనిపిస్తుంది, బట్ హీ వాస్ హ్యామీ. అమ్మ బాబోయ్, ఆయనకు అర్థమైపోయి ఉంటది నేను ఒక ఫేవర్ చేయడానికి వచ్చిన, ఈ సినిమా దొబ్బుతుంది గ్యారంటీగా, నేను ఏదో చేసిపోతా, ఈ సినిమా ఎవరు గుర్తుపెట్టుకోలేరు, ఐ డోంట్ థింక్ థియేటర్లో కూడా 2 రోజుల కంటే ఎక్కువ రోజులు ఆడదు అని చెప్పేసి ఆయన కూడా ఫిక్స్ అయిపోయి చేసినట్టు అనిపిస్తుంది. అట్లే చేయకపోతే లైక్ నిజంగా ఆయన ఏమనుకున్నాడో తెలియదు కానీ బాబోయ్ చెప్తున్నా కదా, దీన్ని థియేటర్లో చూడకపోవడం చాలా మంచి పని జరిగింది అనిపిస్తుంది నాకైతే మాత్రం. అంటే లైక్ సినిమాలో ఉన్న సిచ్యువేషన్ చూస్తుంటే థియేటర్లో ఉంటే హార్ట్ అటాక్ వచ్చి అక్కడనే పోయేటోనేమో. మీరు చూసిరా, నేను ఒక్కనే ఎందుకు బాధపడాలి, మీరు కూడా చూడండి, మీకు కూడా ఇలాంటి థాట్స్ వస్తాయి. బాగుంటది, చాలా మంచిగా ఉంటుంది, చూసేయండి. చాలా బాగుంది సినిమా, గొప్ప సినిమా. దీనికంటే గొప్ప సినిమా రాలేదు. ఎంత గొప్ప సినిమా అంటే ఆ సినిమా తర్వాత మళ్ళీ అఖిల్ గారు సినిమా చేయడానికి చాలా రోజులు పడుతుంది. సురేందర్ రెడ్డి గారు అసలు ఏంటి నాకు అర్థం కావట్లేదు. వాట్ వాజ్ ద థాట్ ప్రాసెస్ అంటే ఆ యాక్షన్ సీక్వెన్సెస్ ఏందో, ఆ సెట్లు ఏందో, ఆ రైటింగ్ ఏందో, హీరోయిన్ ఏందో, నేనేందో, ఈ హౌల ఛానల్ ఏందో నాకు అర్థమవుతలేదు భయ్యా. మీరు కూడా చూసేయండి, మీకు కూడా ఇట్లాంటి థాట్స్ మంచిగా వస్తాయి. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్. యా అంతే, ఇంకేమద్దు. ఎలక్ట్రిక్ స్టేట్ వస్తుందంట, జో అండ్ ఆంథనీ వస్తుంది. సో అది చూసేద్దాం. డూమ్స్ డే పరిస్థితి ఏందో మాట్లాడుకుందాం ఆ టైంకి. యా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా, బతుకుంటే. బాయ్.